కామారెడ్డి జిల్లా పెద్దకొడబ్గల్ మండల కేంద్రంలో అయితే ఇటు అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి పాపహరేశ్వర దేవస్థానంలో అయితే ఈ ఎల్లినో ప్రభావం వల్ల వర్షాలు రాకపోవడంతో ఈరోజు దేవస్థానం వద్ద అయితే పాలాభిషేకాలు ఇది వాటర్ అనేది పోసారు. ఇంతకు ఈ వర్షాలు పడలేని కారణంలో ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. స్థానికంగా ఉన్న పంతులు గారు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవుళ్ళకైతే నీళ్ళు అయితే పోయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటి, అసలు ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది? అయితే ఇక్కడ ఏదంటే సుప్రసిద్ధమైనటువంటి ఆలయం పాపహరేశ్వర దేవస్థానం. మా గ్రామంలో అనాది నుండి రైతులకు ప్రగాఢ నమ్మకం. ఇక్కడ నీళ్ళు కుంభాభిషేకం చేస్తే తప్పక వర్షాలు పడతాయని ప్రజలు బాగా నమ్ముతారు. అయితే అనాది మా తాత ముత్తాల నుంచి కూడా మేము చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మంచి కుంభాభిషేకం చేసిన తర్వాత రేపు మళ్ళీ అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది, రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ప్రొద్దున 5 గ్రామాల హనుమంత్ 11 హనుమన్లకు దర్శనం కూడా చేయడం జరుగుతున్నది. సో ఇక్కడ మొత్తానికైతే స్థానికులు ఉన్నారు. ఇటు స్థానిక ప్రతి సంవత్సరం ఇక్కడ వర్షాలు పడకపోతే నీళ్ళు పోయడం ఆనవాయితీ మన క్షేత్రంలో. తెల్లారి మళ్ళీ మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. దాతలు అందరూ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. వీలైతే ఎవరైనా దాతలు మన పంతులు గారికి వాళ్ళు ఏ విధమైన సహాయమైనా చేయగలరు అని కోరుకుంటున్నాను. కార్యక్రమాలు శ్రావణ మాసంలో అన్నదాన కార్యక్రమాలు ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు కూడా కార్తీక మాసంలో కూడా ఉంటాయి. సప్త కార్యక్రమం కూడా చేసినాం మొన్ననే. కాబట్టి ఇక్కడ పురాతనంగా మాకు వానలు ప్రభావం ఉంది కాబట్టి ఇక్కడ అభిషేకం చేస్తే ఖచ్చితంగా వానలు పడతాయని మా ఊరి ప్రజలు, మా ఊరి పెద్దలు, పురోహితులు గారు చెప్తారు. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ అభిషేకం చేసి మేము ఇక్కడ మా పాడి పంటలకు, పశువులకు వానలు గురవాలని ఇక్కడ దేవస్థానంలో పాపహరేశ్వర దేవస్థానం పెద్దకొడబ్గల్లో ఉంది. కాబట్టి మేము ప్రజలందరూ కలిసి గుడికి నీళ్ళాభిషేకం ప్రతిసారి వాక్యం లేకపోతే నీళ్ళు పోస్తాం, తప్పకుండా పడుతుంది. మాకు నమ్మకం ఉన్నది. ఊరు పెద్దలు అంతా భజన మండలి, రాత్రి భజన ఉంటుంది, పొద్దున అన్నదానం ఉంటుంది. ఇప్పటికైతే మాకు నమ్మకం ఖచ్చితంగా పడుతుంది, ఇంతనన్నా పడుతుంది. వర్షాలు పడకపోతే నీళ్ళు పోస్తారు, అన్నదాన కార్యక్రమాలు, ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది. పెద్ద ఎత్తున జన సమీకరణ అవుతుంది. కంపల్సరిగా వర్షం పడుతుందని మాకు నమ్మకము. మా తాత ముత్తాతల నుంచి కూడా ప్రతి సంవత్సరము జూన్ జూలై నెల వర్షాలు పడకపోతే కంపల్సరీ గర్భగుడిలో నీళ్లు నింపి శివుడిని మునిగేటట్లు, దేవి మునిగేటట్లు, గణపతి మునిగేటట్లు నీళ్లు పోసి అభిషేకాలు చేసి పెద్ద మొత్తంలో కార్యక్రమం చేస్తాం. కంపల్సరిగా శివుని దయతోటి వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పడతాయని మా నమ్మకం. కొంతమంది ఉన్నారు. ఇక్కడ భజన కార్యక్రమం అనేవి నిర్వహిస్తున్నారు. రేపటికైతే ఆలయాల చుట్టూ ప్రదర్శనలు, అభిషేకాలు అయితే చేయబోతున్నారు. దీనికి రేపు ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? ఇప్పటికి మీరు రేపటికి 100-150 మంది ఇక్కడ ప్రోగ్రాం కానీ కార్యక్రమం కానీ అన్నీ నిర్వహించి ప్రజలు చాలా మంది కూడా వస్తారు. ఈ పాపనేశ్వర స్వామి సత్యమైన దేవుడు లీలాభిషేకం చేసి మేము అందరం నిలబడి దీనికి చాలా ముత్తిగా చేసి ఈ లీలాభిషేకం చేసి ఊరు గ్రామంలో అంతా పెద్ద ఈ తాతల ముత్తాత నుంచి ఇది నడుస్తుంది. ఈ కార్యక్రమం భజన కార్యక్రమం ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రేపు 11 హనుమన్లకు కూడా తిరిగి మేము అన్నదానం కూడా నిర్ణయిస్తున్నామని మేము ధన్యవాదాలు చెప్తున్నాం. సో ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడడం. సో మీరు చెప్పండి, ఇక్కడ పాపహరేశ్వర దేవస్థానానికి సంబంధించి ఇంకేం? ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఇక్కడ చాలామంది చేస్తారు, భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటారు. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం కాబట్టి ఈరోజు నీలాభిషేకం చేశాము. వర్షాలు పడతలేవు కారణంగా ప్రతి సంవత్సరము కంపల్సరిగా నీళ్ళు పోస్తే, నీలాభిషేకం చేస్తే ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయనే నమ్మకం మాకు ఉంది. గ్రామ పురోహితులు కూడా కంపల్సరీ చెప్తారు. దాని విధంగా మేము అట్లా జరుపుకుంటాము. తర్వాత రేపు రాత్రి భజన కార్యక్రమం కూడా అవుతుంది. తర్వాత రేపు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రజలు భక్తి శ్రద్ధలతో కూడా పూజలు చాలా మంచిగా జరుపుకుంటారు. ఇప్పటికీ ఎన్నిసార్లు ఇక్కడ నీళ్ళాభిషేకం అయితే చేసుకున్నారు? అంటే ఇది మొదటిసారా, ఇంతకుముందు ఎప్పుడైనా? వర్షాభావ పరిస్థితిని బట్టి ఖచ్చితంగా వర్షాలు లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసి మాత్రము ఒక 10 సంవత్సరాల నుంచి అయితే ఖచ్చితంగా వస్తున్నాము. వర్షాభావం ఇది అయితే రైతులకు మేలు జరుగుతుంది అన్న నేపథ్యంలో అయితే ఇటు నీళ్ళాభిషేకం అయితే దేవస్థానంలో అయితే చేస్తున్నారు. ఇది
పేరు సాయిలు పెద్ద కొడుకు. మినిమం ఇప్పుడు మాది 50 సంవత్సరాల వయసు. మేము 40 సంవత్సరాల సంధి కూడా మేము చేస్తూనే ఉన్నాం. ఇక్కడ మాకు నమ్మకం అనేది ఉన్నది. ఈశ్వరునికి లింగాభిషేకము, అన్నదానం చేస్తే నీళ్ళు పోసి కంపల్సరీ వర్షాలు పడతాయి, అందరికీ శాంతిగా పంటలు పడతాయని మా యొక్క నమ్మకంతో ఇక్కడ ఈ కార్యక్రమము చేస్తాం. కార్యక్రమం అయితే రేపు అత్యంత భక్తులైతే ఉన్నారు ఇక్కడ పాపహారేశ్వర ప్రస్తుతం మనం పాపహారేశ్వర దేవస్థానంలోనే లోపల భాగంలో ఉన్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇటు ఎంత చాలా కిందికి ఉన్న ఈ ఆలయానికి ఇటు కిందికి ఉంది, చాలా కిందికి ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. ఈరోజు లోపల అయితే జలాభిషేకం చేసిన తర్వాత అయితే ఇట్లా ఇది మట్టితో అయితే ఇట్లా చిన్నగా కట్ట అయితే నిర్వహించారు. ఇటు వాటర్ ఫ్లో ఇటు అవ్వకుండా ఒకసారి రావచ్చు, చూసుకోవచ్చు. లోపల లైట్లు అయితే లేవు. సో ఇక్కడ శివలింగం అయితే ఉంది. ఒకసారి లోపల చూడండి, ఒకసారి శివలింగం అయితే ఉంది. నీళ్ళు అయితే కొంత ఇంకిపోయాయని చెప్పుకోవచ్చు. ఇటు మట్టి బాగా వేయడంతో ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఇంకా శివలింగం సమయం ఇంతకుముందు చూశారుగా లోపల అయితే అదన్నమాట. ఇటు స్థానిక ఉప సర్పంచ్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మీరు పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పటికీ మేము ప్రొద్దున ఇక్కడ 8 గంటలకు వచ్చినాము. నిన్న ఊరు పాపరేశ్వర మందిర్కు నీళ్ళు పోయడం జరిగింది. రేపు అన్నదాన కార్యక్రమం జరగబడును. అందరూ రాగలరని మా మనవి. జ్ఞానేశ్వర్ అన్నతో మనూరు వార్తలు పెద్ద కొడపగలండి.